బయట ఉన్న వారందరూ కూడా లోపలికి రావాల్సిన మనం చేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని మనం వేదిక మీదకి ఆహ్వానించుదాం. డెలిగేట్ గారు మరి పుష్పగుచ్చం అందిస్తారు. మెమోంటో ఫ్రేమ్స్ మరి చర్చి 70 వార్షికోత్సవ ప్రత్యేక మెమోంటో మినిస్టర్ గారికి అందజేయడం జరుగుతుంది. మినిస్టర్ గారికి సన్మాన పత్రం మరి వనమట్ల కృపలాని గారు మరి వారు చక్కటి పద్య రూపంలో మరి 5 చరణాలు 5 పద్యాల రూపంలో మరి మినిస్టర్ గారి యొక్క ఘనత వారి యొక్క గుర్తింపును మరి ఉద్దేశిస్తూ చక్కని సన్మాన పత్రం మరి వారు తయారు చేయించారు. అదేవిధంగా మినిస్టర్ గారిని గౌరవిస్తూ మరి శ్రీ మేడి జయప్రకాష్ గారు మరి చక్కని పాట రాసారు. వారిని కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. పైకి రండి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతలు 16:3. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ శాసనసభ్యునిగా హ్యాట్రిక్ విజయం అధిరోహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మార్చునిగా అవిరళ అవిశ్రాంత కృషి చేయించు ఇటు నియోజకవర్గమును అటు ఆంధ్ర రాష్ట్రమును విజయ పదములో నడిపించుచు ఇతోధిక సేవలందించుచున్న మా ప్రియతమ నాయకులు నీటిపారుదల శాఖ మార్చునగు గౌరవనీయులు శ్రీ డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు, MA MPhil PhD, రాష్ట్ర జనవరుల శాఖ మార్చుల వారిని పాలకొల్లు క్రీస్తు లోథరన్ దేవాలయ సంఘ సభ్యులు సంభునిపేట వారు దేవాలయ స్థాపనము చేసి 70 వసంతాల కాలము సంపూర్తి అయిన శుభ సందర్భముగా సన్మానించి సమర్పించు పంచరత్న పద్యమాలిక శేషము పద్యం. ఆంధ్రదేశమనందు అమెరికాయను పేరు గడించినట్టి యాగర్తి పాల్ము శారదాంబకరణ సాగరమ్మై నిలిచి విద్యాధికుల గన్న విజయసస్వి అమెరికా ఖండాన అగర్తిపాలెము వీధి వెలసెగాది వెలుగువోలే ఉన్నతోద్యోగులు చిన్న ఉద్యోగులు గడప గడప గల్గు కర్మభూమి విమలవౌ లోధరన్ విద్యాలయమనందు గురులు శిక్షణ చేత నొరుపుదేలి పరిశుద్ధ గ్రంథపు ప్రథమ పాఠములెల్లా వల్లెవేసి సువార్త పటిమనెరిగి ఆట వెలద పద్యము. గొప్ప పేరు తోడ నిప్పటికి చలంగు గ్రామమందు బుట్టి రాణకెక్కే రామానాయుడు గారి రాజకీయ చరిత నిలుచుగాక జమణి వెలుగు వరకు నీతి నేగు గల్గు నిమ్మల వంశాన అభినవ ధ్రువతార అవతరించే ధర్మరావు రమణి దాంపత్య మహిమలో రాజకిరణమండు తేజరిల్లే అంచెలెంచెలెదిగి అంబురంబంటెను ప్రతిభ చేత నిదిగి రమ్యమగును చదువులందున మేటి శాస్త్రమున్ ఘనపాటి అతని మేధ శతము అంశుగమము. తేటగీతి పద్యము. పుట్టెనభినవ రాముడు పుడమి పైన పలుకు పలుకున తేనెలు చిలుకువాడు బాధ నొందెడు వారికి బాసడతడు మడమ త్రిప్పని జననేత మాన్యుడతడు. శేషము. గోదావరి యుగ్రమై కొంపగోడులు ముంచ అండలెంచిన పెద్ద అన్న నీవు కరోనా మహమ్మారి
కబళించనేతంచ గుండియలొడ్డి యుద్ధండుడివు డిఎస్సి శిక్షణ డివిజన్ అందరికిచ్చి ఉద్యోగులను చేయుక్తి నీది. పోలవరము గట్టి పొలమందు వరిసిర నింప నడుముగట్టు నెనరు నీది తేటగితి. అన్న క్యాంటీన్ నడిపిన అన్నపూర్ణ అడుగు వారికి నన్నము కడుపు తీవు. తండ్రి పేరున దానముల్ ధర్మములన్ అందజేసేడి ధార్మిక వందనములు. విద్యార్థి సంఘముల నిపుల నాయకుడవచ్చు ఆదర్శమున చూపు ఆత్మనీది. ఆగర్రు సహకార అధ్యక్షునిగా నిలిచి రైతు జనుల నాది ఖ్యాతి నీది. వరుసగా ముమ్మారు పటుతరమ్మున గెలిచి గెలుపు బాపుట నెత్తు మెలుపు నీది. పేద పిలువ చాలు ప్రియముగా హాజరై అతిథి కానందమ్ము నద్దు నీవు తేటగీతి. కుల మతమ్ముల రుచ్చున కూలద్రోసి సమత మమతలు హృదయాన చక్కదిద్ది అభ్యుదయవాద భావన ఎలరు తమకు. నిండు నూరేళ్ళు యాయువు నిలుచుగాక శేషము పచ్చం. వాడవాడల యందు వాసిగా సిమెంటు బాట వేసిన ఎట్టి బావుకుండా మంచినీటి కొరకు నెంచి సౌకర్యము కల్పనమును జేయు కాంతిమయుడ. ప్రజల ఆరోగ్యము ప్రథమమ్మగా నెంచి ఆసిపత్రుల నెల్పు ఆప్తబంధు క్రీడలందు ప్రతిభ కీర్తిని చాటంగా పోటీలు చేపట్టి మేటి క్రీడి తేటగీతి. అన్ని రంగాల యందును సభ్యోదయం కనులగాంచగా కృషి చేయు కార్మికుండ ధరణి అంచులు గగనమ్ము దాకు వరకు సాకి రక్షించు శ్రీకర్త సకల యుగము. ఎంతటి ప్రతిభాపాఠములు గల తమను తమ జీవన సహచరి శ్రీమతి సూర్యకుమారి గారి తోడుగా తమ ముద్దుల సంతానము దరహా శ్రీజల నీడగా శత వసంతాలు ఆయురారోగ్యైశ్వర్య భాగ్యములనిచ్చి ఆ సర్వేశ్వరుండు సదా కాచి సంరక్షించుగాక. ఇట్లు సదా తమ ఉన్నతి ఆకాంక్షించే క్రీస్తు లూథరన్ చర్చ్ శంభునిపేట ప్యారిష్ పాలకొల్లు. రచన శ్రీ ఉన్నమట్ల జాన్ కృపలాని గారు, రిటైర్డ్ హెచ్ఎం, శంభునిపేట పాలకొల్లు. అందరూ చప్పట్ల కొడుతూ మరి మినిస్టర్ గారిని అభినందించుదాం. శ్రీ మేడి జయప్రకాష్ గారు కూడా మరి మినిస్టర్ గారి మీద చక్కటి పద్యము అభినందన చందన గీతము వారు రాశారు. వారు 2 చరణాలు మరి వారు పాడి వినిపిస్తారు. గౌరవ శ్రీ డాక్టర్ నిమ్మల రామనాయుడు గారు ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి, రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రులు, పాలకొల్లు నియోజకవర్గ శాసనసభ్యులుగా 3వసారి ఎన్నికై హ్యాట్రిక్ను సాధించి శంభునిపేట క్రీస్తు లూథరన్ సంఘాల దేవాలయంకు 70 సంవత్సరాలు నిండిన సందర్భంగా 27/9/25 శనివారం జనవనరుల శాఖ మంత్రులుగా విచ్చేసిన శుభ సందర్భంగా సంఘస్థులు సన్మానాన్ని సమర్పించుకుని అభినందన చందన గీతం పద్యాల మందారమాల పల్లవి. ప్రజా సేవక ప్రబోధనాయక, ప్రజా సేవక ప్రబోధనాయక, ప్రజ్వలిత చరిత రాజకీయ నాయక, ప్రజ్వలిత చరిత రాజకీయ నాయక. మానవ సేవయే మధురమైన సేవగా, మానవ సేవయే మధురమైన సేవగా, మనసునందు నిలిపి ప్రజల యందు నిలచి, మనసునందు నిలిపి ప్రజల యందు నిలచి, ఉచ్ఛ్వాస నిశ్వాస సంక్షేమం ధ్యాసగా, ఉచ్ఛ్వాస నిశ్వాస సంక్షేమం ధ్యాసగా, కూర్మిని చూపినారు కూర్మిని నింపినారు. ప్రజా సేవక ప్రబోధనాయక, చిరిప్రాయమందే చిత్తమందు కాంక్షను చిరమునందు దాల్చి సేవ చేయసాగే. చిరిప్రాయమందే చిత్తమందు కాంక్షను చిరమునందు దాల్చి సేవ చేయసాగే. స్వగ్రామాన్ని వీడి కుగ్రామాలు తిరిగి, స్వగ్రామాన్ని వీడి కుగ్రామాలు తిరిగి,
నిండు మనస్సుతో ప్రగతిని పండించినారు. ప్రజా సేవక ప్రబోధనాయక కలిమిలేములోను కష్ట సుఖములోను బలిమి అయిన ప్రభువే చెలిమి అయి ఉండ. ప్రజాసేవ నౌకను ప్రజలందరిద్దరికి పయనింపజేయు ప్రభుత్వ మార్గగాములై ప్రజా సేవక ప్రబోధ దీపిక. శేషభజం. 100కు పైబడి వార్ధక్య జీవుల చెరదీసి దయబోషించువాడు. నిరుపేదలకు వారి నెలరు విద్యకు లెక్కలు గట్టి చెల్లించువాడు. ప్రాణాంతక వ్యాధి బాధితుల నెడ నిరీక్షణ నిడినాదరించువాడు. మొండు వ్యాసంగిలో నిండు కుండల తాడ స్వచ్ఛ జలము దానమిచ్చువాడు. తల్లిదండ్రుల రుణమును తాను తీర్చ తండ్రి పేర ధర్మారావు ధర్మ సంస్థ ఒకటి ఏర్పడి నేటికి సాగుతుండే బహుముఖీనమై సేవల పరిడవిల్లి. చదువులు పెద్దగా చదివి చదువులు చప్పట్లు కొడదాం. వేడి జయప్రకాష్ గారు మరి సంఘాన్ని ఉద్దేశించి వారు మినిస్టర్ గారు మనకు శుభాలు అందిస్తారు. ఈరోజు మన పాలకొల్లు శంభునిపేట నందు లూథరన్ చర్చ్ 70వ వార్షికోత్సవ సందర్భంగా వేదికను అలంకరించినటువంటి మరి దైవజనులు పెద్దలు మన పరదేశి బాబు గారికి, అదేవిధంగా మరొక దైవజనులు వేదికను అలంకరించినటువంటి జాన్ హైట్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా సోదరీమణులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మన పాలకొల్లు పట్టణానికి అత్యంత మరి పురాతనం నుంచి కూడా ఈ యొక్క లూథరన్ క్రీస్తు దేవాలయం అనేకమైనటువంటి సేవలు అందిస్తూ, అనేక మందికి స్వస్థత చేకూరుస్తూ, అనేక మందికి విశ్వాసాన్ని కల్పిస్తూ, ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క క్రీస్తు దేవాలయం మరి 70 వార్షికోత్సవాలను పూర్తి చేసుకోవడం చాలా సంతోషం. అందుకు ప్రత్యేకించి ఈ యొక్క మాస్టర్ గారికి, అదేవిధంగా పరదేశి బాబు గారికి, ప్రత్యేకించి ఈ యొక్క శంభునిపేటకు సంబంధించినటువంటి సోదర సోదరీమణులకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే నాకు కూడా ఈ శంభునిపేటతో కానీ, అందులోనూ కూడా ప్రత్యేకించి ఈ శంభునిపేటకు సంబంధించినటువంటి ఈ లూథరన్ క్రీస్తు దేవాలయంతో కూడా నాకు కూడా మంచి అవినాభమైనటువంటి సంబంధం ఉంది. నేను ఎప్పుడు అయినా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కానీ, ఈ వార్డుకు వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా ఈ దేవాలయానికి నేను రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మాస్టర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు కూడా మంచి ఆశీర్వాదం నాకు అందించి వాక్యాలని చెప్పి నాకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంచి పంపించడం నేను చూడడం జరిగింది. అదేవిధంగా నేను ప్రతి సంవత్సరం చేసేటువంటి క్రిస్మస్ వేడుకల్లో కూడా మరి ఇక్కడ చర్చి నుంచి మాస్టర్ గారే అక్కడ గెస్ట్ కింద వచ్చి అక్కడ కూడా మా యొక్క కార్యక్రమంలో భాగం పంచుకోవడం కూడా ప్రతి సంవత్సరం కూడా ఆ రకంగా మంచి అవినాభమైన సంబంధం. అదేవిధంగా మా సిస్టర్ కుమారి గారు కూడా ఎప్పుడు కూడా ఆప్యాయతగా ఒక అన్నగా, ఒక కుటుంబ సభ్యురాలిగా మమ్మల్ని భావిస్తూ ఈ కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు మమ్మల్ని పార్టిసిపేషన్ చేస్తూ, ఈ రకంగా ఈ పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి 31 వార్డుల్లోనూ అత్యంత 11వ వార్డుకు సంబంధించినటువంటి విధంగా ఆ రిలేషన్ మొదటి నుంచి కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. అటువంటి దేవాలయం నిజంగా ఈరోజు 70 సంవత్సరాలు. అందులో కూడా ప్రత్యేకించి నాకు కూడా ఒక అభిమానం, ప్రేమ ఏంటంటే ఏదైతే లూథరన్ మరి చర్చ్ ఏదైతే ఉందో, మరి నేను కూడా ఆగర్తిపాలెం లూథరన్ హై స్కూల్లోనే నేను కూడా విద్యాభ్యాసం చేయడం, ఎడ్యుకేషన్ అంటే ఏదైతే మరి పూర్తి చేయడం జరిగింది.
అప్పుడు కూడా పరదేశ్ బాబు గారు కూడా ఆ రోజు లోదురన్ మా ఆగర్తిపాలెం లోదరన్ హై స్కూల్ కూడా అప్పుడు కూడా ఆయన్ని మేము కూడా గెస్ట్ కింద ఆ రోజుల్లోనే ఇంచుమించుగా ఒక 20 years మినిమం బ్యాక్నే నేను ఆయన తీసుకొచ్చి అక్కడ మేము సన్మానం కూడా చేయడం జరిగింది పరదేశ్ బాబు గారికి. ఆయన కొత్తగా ఆయన ఎలక్ట్ అయినప్పుడు. అంటే ఈ రకంగా ఎప్పుడు కూడా ఈ లూథరన్ చర్చి తోటి పరదేశ్ బాబు గారితో అదేవిధంగా మీ అందరితో కూడా మంచి సంబంధం ఉండడం, అటువంటి కార్యక్రమంలో నేను కూడా భాగం పంచుకోవడం, అందులోనూ కూడా ప్రత్యేకించి నాకు కూడా ఏదైతే క్రీస్తు చెప్పినటువంటి ఆ ప్రేమ, దయ, క్షమాగుణం, సేవాభావం, సహకారం, నిస్వార్థం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి, ప్రతి ఒక్కరూ కూడా అనుసరించాలి అనేటువంటి భావించేటువంటి వ్యక్తిని. ఎందుకంటే ఆ క్రీస్తు బోధనలు కానీ ఆయన చెప్పినటువంటి మార్గం కానీ మనం అనుసరిస్తే, మనం ఆచరిస్తే ఈ ప్రపంచం కానీ ఈ మానవాళి కానీ చాలా సుఖంగా, హాయిగా, ఆనందంగా ఉంటారు అని విశ్వసించేటువంటి వ్యక్తుల్లో కూడా నేను ఒకరిని. అంచేత ఈ రకంగా వివిధ రకాలుగా మంచి అనుబంధం ఉన్నటువంటి ఈ యొక్క లూథరన్ దేవాలయం 70వ వార్షికోత్సవంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి మాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, ఈ యొక్క సెమ్మునిపేటకు సంబంధించినటువంటి ఈ యొక్క దేవాలయ సభ్యులకు అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో, చాలా బిజీలో ఉండి కూడా మినిస్టర్ గారు మరి మన సంఘాన్ని దర్శించాలని మరి వారు వీలు చూసుకుని, సమయం చూసుకుని మన మధ్యలోకి వచ్చారు. నిన్న మన మధ్యలోకి రావాలని వారు చాలా ప్రయత్నం చేశారు, ఈ యానివర్సరీ 70th యానివర్సరీలో పాల్గొనాలని. మరి నిన్న కుదరలేకపోయింది. మరి ఈరోజు ఆదివారము మరి మన మందిరంలోకి రావడానికి మరి వారు చూపిన చొరవను బట్టి మినిస్టర్ గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ కరతాళ ధ్వనులతో వారిని గౌరవిస్తూ వారిని సాగనంపుదాం.